ఒక్కసారి మీ చేతిలో ఉన్న ఫోనుని చూడండి. అది మీ జీవితాన్ని నడుపుతుందా? లేక మీరే దాన్ని వాడుతున్నారా? పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఆ చిన్న తెర మీద వేలు ఆడిస్తూ లోకాన్ని మర్చిపోతున్నారా? మీకు తెలియకుండానే మీ కళ్ళ ముందే మీ జీవితం కరిగిపోతుంది. మీ కలలు, మీ బంధాలు, మీ ఆరోగ్యం అన్నీ ఆ డిజిటల్ మాయలో కలిసిపోతున్నాయి. ఈరోజు నేను చెప్పబోయే కథ విన్నాక మీరు ఫోన్ పక్కన పెట్టి మీ కన్నవారిని ఒక్కసారిగా గట్టిగా హత్తుకుంటారు. మీ జీవితంలో అత్యంత విలువైన సమయం కాబోతుంది. ఒక నగరంలో ఆకాష్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు. ఆకాష్ చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒక పెద్ద వ్యసనం ఉంది. అది స్మార్ట్ ఫోన్ వాడడం. పొద్దున్న లేవగానే కళ్ళు తెరవక ముందే ఫోన్ వెతుక్కునేవాడు. బ్రష్ చేస్తూ రీల్స్ చూడడం, తింటూ నోటిఫికేషన్లు చెక్ చేయడం, ఆఫీస్ పని మధ్యలో కూడా ఫోన్ వైపు చూడడం, ఇదే అతని దినచర్య. ఆకాష్కు పెళ్ళయ్యి 3 ఏళ్ళు అవుతుంది. భార్య లావణ్య చాలా పద్ధతి గల అమ్మాయి. ఆమె ఆకాష్తో మాట్లాడాలని, కలిసి సమయం గడపాలని ఆశపడేది. కానీ ఆకాష్ మాత్రం ఎప్పుడూ ఆ ఫోన్ లోకంలోనే ఉండేవాడు. కనీసం భోజనం చేసినప్పుడు కూడా ఆకాష్ తల ఎత్తి లావణ్య వైపు చూసేవాడు కాదు. ఆకాష్, ఫోన్ పక్కన పెట్టవా అని ఆమె బతిమలాడినా ఒక్క నిమిషం లావణ్య, ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పి గంటలు గడిపేసేవాడు. నిజానికి ఆ ఇంపార్టెంట్ మెసేజ్ ఏమీ ఉండదు. ఎవరో పెట్టిన స్టేటస్ చూడడం లేదా పనికిరాని వీడియోస్ చూడడమే అతనికి పని. రోజులు గడుస్తున్నాయి. ఆకాష్ తన ఫోన్ మాయలో పడి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు. తన తండ్రికి ఒంట్లో బాలేకపోయినా అతను ఫోన్లో గేమ్స్ ఆడుతూ సరిగ్గా పట్టించుకోలేదు. ఒకరోజు లావణ్య ఆవేదనతో ఇలా అంది, ఆకాష్, మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ మన మధ్య ఒక గోడ ఉంది. అది ఆ ఫోన్. నీకు నీ ఫోన్ ముఖ్యం, కానీ నీ భార్య మనసు ముఖ్యం కాదా అని కన్నీళ్లు పెట్టుకుంది. అయినా ఆకాష్ మారలేదు. అబ్బా, నీది ఎప్పుడూ ఒకటే గొడవ. నేను రిలాక్స్ అవుతుంటే నీకెందుకు అంత కోపం అని ఎదురుదాడి చేసేవాడు. ఒకరోజు ఆకాష్ తన 5 ఏళ్ల కూతురు అన్వితతో కలిసి పార్కు వెళ్ళాడు. నాన్న, నాతో ఆడుకోవా అని ఆ చిన్నారి ఎంతో ఆశగా అడిగింది. నువ్వు ఆడుకో తల్లి, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి మళ్ళీ ఫోన్ తీశాడు. అన్విత ఒంటరిగా ఆడుకుంటూ తన తండ్రి ఎప్పుడు తల ఎత్తి తన వైపు చూస్తాడా అని ఎదురు చూసింది. కానీ ఆకాష్ మాత్రం ఎవరో పెట్టే ఫన్నీ వీడియోస్ చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. తండ్రి తన కూతురు ప్రేమ కంటే ఆ ఫోనే ఎక్కువైపోయిందని ఆ వయసులోనే అర్థమైపోయింది. అప్పుడే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఆకాష్ ఫోన్లో మునిగిపోయి ఉండగా అన్విత జారుడు బల్ల మీద నుండి కింద పడిపోయింది. ఆమె గట్టిగా ఏడ్చింది. కానీ ఆకాష్ చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల ఆమె అరుపులు అతనికి వినిపించలేదు. కాసేపటి తర్వాత ఎవరో వచ్చి భుజం తట్టి చెప్తే గానీ ఆకాష్కు తెలిసింది. అన్విత కాలు విరిగింది. హాస్పిటల్లో ఆ చిన్నారి ఏడుస్తుంటే ఆకాష్ గుండె తరుక్కుపోయింది. డాక్టర్లు చికిత్స చేస్తున్నప్పుడు లావణ్య హాస్పిటల్కు వచ్చింది. ఆమె కోపంతో కాకుండా చాలా నిశ్శబ్దంగా ఆకాష్ వైపు చూసింది. ఆ చూపులో ఉన్న బాధ ఆకాష్ను 1000 ముళ్ళుల్లా గుచ్చింది. ఆ రాత్రి హాస్పిటల్లో కూర్చుని ఉన్నప్పుడు ఆకాష్ తన ఫోన్ తీశాడు. అందులో స్క్రీన్ టైం చెక్ చేశాడు. ఆ రోజు అతను ఫోన్ వాడిన సమయం 8 గంటలు. అంటే ఆ 8 గంటల్లో అతను తన భార్యతో మాట్లాడలేదు, తన కూతురుతో ఆడలేదు, తన తండ్రి యోగక్షేమాలు అడగలేదు. కేవలం ఎవరో పెట్టిన వీడియోస్ చూస్తూ తన జీవితంలోని 8 గంటలను బూడిదలో పోసిన పన్నీరు చేశాడు. ఆకాష్కు తన తప్పు తెలిసొచ్చింది. ఆ క్షణమే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆకాష్ కథ విన్నారు కదా. ఇది కేవలం ఆకాష్ కథ మాత్రమే కాదు, మన అందరి కథ. మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ అది మనల్ని వాడుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల బాల్యం మళ్ళీ రాదు. మీరు ఆ ఫోన్ చూస్తూ దాన్ని మిస్ అవుతున్నారు. మీరు స్టేటస్లు చూస్తూ వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీ జీవితంలో అద్భుతమైన క్షణాలు మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి, కానీ మీరు మాత్రం కెమెరాలో బంధించాలని చూస్తూ ఆ క్షణాన్ని మీరు అనుభవించడం లేదు. ఫోన్ అనేది ఒక వస్తువు మాత్రమే, అది మీ ప్రపంచం కాకూడదు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కంటే మీ ఇంట్లో మనుషుల ముఖంలో వచ్చే చిరునవ్వు చాలా గొప్పది. ఆ ఫోన్ తెర వెనుక 1000 మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ మీకు కష్టం వస్తే పక్కన ఉండేది మీ ఇంట్లోని మనుషులే. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. భోజనం చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టండి. మీ కుటుంబ సభ్యులతో కనీసం గంట సేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడండి. గుర్తుంచుకోండి, జీవితం అనేది బ్రతకడానికి, ఫోన్లో చూడడానికి కాదు. మీరు ఈరోజే మీ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.